వెల్కమ్ టు టైమ్ న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ భవనంలో మున్సిపల్ కౌన్సిలర్ చివరి సమావేశం మున్సిపాలిటీ కమిషనర్ ఫజలుల్లా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సూలూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని చివరి సమావేశం కావడంతో ఎమ్మెల్యే విజయశ్రీ చేతుల మీదుగా మున్సిపల్ చైర్మన్ కటకం దీపిక కౌన్సిలర్లకు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలతో సత్కరించారు. అదేవిధంగా మున్సిపల్ సమావేశంలో గత ఏడాది పూర్తయిన నిధులు, మిగిలి ఉన్న నిధులతో పాటు ఈ ఏడాదికి కావాల్సిన నిధుల వివరాలను సైతం వెల్లడించారు. మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధిని వివరించారు. అనంతరం శాసనసభ్యులు విజయశ్రీ మాట్లాడుతూ నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలను అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఆమె తెలిపారు. ఈ ఏడాది 5,000 ఇళ్లు పూర్తి చేసుకుని లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు అధికారులు పాల్గొన్నారు. కాగా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని అగ్రహారపేట ఏరియాకు ఎవరి అనుమతులు లేకుండా, ఆ ఏరియా ప్రజలను సంప్రదించకుండా, ఏ ఒక్కరికి తెలియజేయకుండా అగ్రహారపేటగా ఉన్న పేరును అంబేద్కర్ కాలనీగా మార్చడంపై 24వ వార్డు కౌన్సిలర్ దారా రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కమిషనర్ ఫజలుల్లాను వివరణ కోరుతూ, ఎవరి అనుమతితో మా అగ్రహారంపేటకు డాక్టర్ అంబేద్కర్ పేరును నిర్ణయించారని ప్రశ్నించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహనీయులని, ఆయన పేరు పెట్టడంపై ఏ ఒక్కరికి ఎలాంటి అభ్యంతరం ఉండదని, కానీ ఒక్క ఎస్సీ కాలనీలకు మాత్రమే అంబేద్కర్ పేరు పెట్టాలని ఉందా? దీని ద్వారా మీరు ఏం చెబుతున్నారు? ఈ ఏరియా ఫలానా కులానికి చెందింది అని చూపిస్తున్నారా? దాదాసాహెబ్ అంబేద్కర్ గొప్ప మేధావి, అమోఘమైన చరిత్ర గల భారత రాజ్యాంగ నిర్మాత. ఆయన భారతీయులందరికీ ఆరాధ్యుడు. అంతేకాని ఏ ఒక్క కులానికి సొంతం కాదని, ఎస్సీ ఎస్టీలు ఉన్న ఏరియాలకు మాత్రమే ఆయన పేరును ఆపాదించడం ఆయన్ని అవమానించడం అవుతుందని ఆయన తెలియజేశారు. కులం పేరుతో పిలుస్తున్న ఏరియాలకు ఆయన పేరు పెట్టడంపై ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదని, కానీ ఆల్రెడీ ఒక పేరు ఉన్న ఏరియాకు ఆయన పేరు పెట్టి ఆయన్ని ఎస్సీ కులానికి మాత్రమే చెందినవాడని సూచిస్తున్నారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయముపై కమిషనర్ ఫజలుల్లా స్పందిస్తూ, రాష్ట్రంలో కులం పేరుతో పిలుస్తున్న ఏరియాలకు అక్కడక్కడ ప్రజల అభీష్టం మేరకు దేశ నాయకుల పేర్లు పెట్టవలసిందిగా రాష్ట్ర కౌన్సిలర్ సూచించిందని, కాకపోతే అగ్రహారపేట విషయంలో చిన్న పొరపాటు జరిగిందని, ఆ పొరపాటును సరిదిద్దుకుంటామని వివరణ ఇచ్చారు. కౌన్సిలర్ దారా రవి వాదనపై పలువురు హర్షం వ్యక్తం చేసి ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్లు ఎస్కే రఫీ, జలదంకి వెంకటకృష్ణారెడ్డి, కోఆప్షన్ సభ్యులు చదవాడ కుమార్, మున్సిపల్ మేనేజర్ ఉరుకుందమ్మ, వైసీపీ నాయకులు కటకం జయరామయ్య, కౌన్సిలర్ పాలేటి నాగార్జున, ఎస్కే షబ్బీర్, మరి కొంతమంది కౌన్సిలర్లు, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.